फ्रेंड्स गुड मॉर्निंग। इतना ठंडी मौसम में बहुत अच्छा चाय बनाया है, ये सामने दिख रहा है, मैडम जो बनाया बहुत टेस्टी। हाँ, आपका नाम मैडम? संस्कृत में इसका अवलोकितेश्वर है। वेग भी एक बुद्ध जी, अभी एक हाय फ्रेंड्स गुड मॉर्निंग। గుడ్ మార్నింగ్ పెల్లింగ్ వెస్ట్ సిక్కిం మనం చూస్తున్నాం. పెల్లింగ్ వెస్ట్ సిక్కింలో సో మార్నింగ్ 7:30 అవుతుంది ఫ్రెండ్స్. సో మనమైతే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇండియన్ వరల్డ్ బెస్ట్ సమ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. సో మనం బ్యూటిఫుల్ కాంచనగంగా వ్యూ అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు హోటల్ వ్యూ పాయింట్ నుంచి. సో మీకు కాంచనగంగా వ్యూ అనేది ఎంత చూసినా తనే తీరదు, ఎందుకంటే చాలామంది ప్రకృతి ప్రేమికులు ఎస్పెషల్లీ కాంచనగంగా వ్యూ కోసమే వస్తారు. గ్యాంగ్టాక్ కానీ సిక్కిం స్టేట్స్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో లాంగ్ వ్యూలో హోటల్ కాంచనగంగా 3వ అతిపెద్ద పీక్ అన్నమాట. ఇది ప్రపంచంలోనే ఎవరెస్ట్ తర్వాత 3rd ప్లేస్లో వస్తుంది. సో కాంచనగంగా బ్యూటిఫుల్ విజువల్స్ చూడొచ్చు. మనం ఉన్నటువంటి పెల్లింగ్ సిటీ అనేది కాంచనగంగా యొక్క ఫుట్ హిల్స్ అంటారు, అంటే పాదాల దగ్గర ఉన్నటువంటి కొండలు అని అర్థము. సో ఎంటైర్ సిక్కిం అనేది మనకి హిమాలయాల్లో నెలకొన్నదని మీకు ఆల్రెడీ తెలుసు. సో బ్యూటిఫుల్ కాంచనగంగా వ్యూతో వెల్కమ్ టు కాంచనగంగమ్మ. సో మీరు చూస్తున్నారు శ్రీరోహి వ్లాగ్స్. నా పేరు కార్తీక్. మనం ఈరోజు చూడబోతున్నాం బ్యూటిఫుల్ వెస్ట్ సిక్కిం. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో బ్యూటిఫుల్ సిటీ వ్యూ కూడా మీరు చూడొచ్చు. సో మౌంటైన్స్తో పాటు బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది, చూడొచ్చు ఇట్లా. చాలా బాగుంది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అయితే అదిరిపోయింది వేరే లెవెల్లో. సో చూద్దాం, ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్ ఫ్లాగ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఓకే, సన్ రైజ్ కూడా అయిపోయింది. సో లేట్ చేయకుండా లగేజ్ పిక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఆల్రెడీ రూమ్ వెకేట్ చేసేసాను. సో డోంట్ వేస్ట్ టైమ్ ఆఫ్ యువర్ వాల్యుబుల్. సో మీ ఆల్సో. సో లెట్స్ గో ఫర్ ఎక్స్ప్లోర్ వెస్ట్ సిక్కిం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ ఫ్లాగ్స్తో ఇక్కడ మనకి అప్పర్ పెల్లింగ్ అనేది ఈ రకంగా కనిపిస్తుంది. సో ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ తోవ నుండే మనం అయితే రావడం జరిగింది పైకి. సో మన హోటల్ ఎక్కడో చూపిస్తాను. సో హోటల్ అక్కడ కనిపిస్తుంది కదా, ఈ అన్ని కార్లు వెహికల్ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ హోటల్ వ్యూ పాయింట్ అని ఒక రెడ్ కలర్లో బోర్డు కనిపిస్తుంది, అక్కడే మన హోటల్ అనేది ఉంది. సో యావరేజ్ బడ్జెట్లో ఓకే, నాట్ అప్ టు ది మార్క్. నా వైపు నుంచి అయితే 3.5 రేటింగ్. సో మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు. సో ఫైనల్లీ మనం చూడొచ్చు టూరిజం తాలూకు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ రూట్లో మనం వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నామంట ప్రజెంట్ పెల్లింగ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్. మనం వెళ్ళినటువంటి హోటల్ అండ్ రిసార్ట్ రైట్ సైడ్లో, హెలీప్యాడ్ కూడా కొంచెం ముందుకెళ్ళి రైట్లో ఉంటుంది. సో కొంచెం ముందుకెళ్ళినట్టు అప్పర్ సింగ్యాంగ్ అంట. సార్ లుస్తాంగ్ చెప్నోస్ జ్యోతి ఏదో సంథింగ్ ఉంది. సింగ్లోంగిన్ మానిస్ట్రీ సినర్జింగ్ రియో పోట్లాస్ సింగ్యాంగ్. సో ప్రొనౌన్సియేషన్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సిక్కిం ఎక్స్ప్లోర్. ఓకే ఫ్రెండ్స్, ఆన్ ది వే టు గ్లాస్ బ్రిడ్జ్.
ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా, బ్యూటిఫుల్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది స్కై వాక్ బ్రిడ్జ్. చూస్తున్నారు కదా, కాంచన్జంగా నేషనల్ పార్క్ యునెస్కోతో గుర్తింపబడినటువంటి ఇక్కడ నుంచి కొంచెం దూరంలో అయితే దూరంలో ఉంటుంది మనకి. సో ఇదైతే ఫైనల్లీ స్కై వాక్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. చూడొచ్చు, బుద్ధుడు యొక్క స్టాట్యూ మనకి వెనక్కి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న లోకలర్స్తో కొంచెం మాట్లాడదాం, ఒక 4 ముక్కలు. సో ఏం చెప్తారో చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ కేఫే దగ్గరికి వచ్చాము, చాయ్ తాగైతే ముందుకు వెళ్దాం. ఇక్కడ మోమోస్ గిమోస్ తినాలంటే తినొచ్చు. ప్రస్తుతానికైతే చాయ్ టేస్ట్ చూద్దాం. చూసా కదా పొగలు ఎలా వస్తున్నాయి. ఎదురుగా మనకు కనిపిస్తుంది రోప్ వే తయారవుతుందంట. సో కానీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ప్రజెంట్. ప్రస్తుతానికైతే చాయ్ తాగి, చాయ్ తర్వాత కాంచనజంగా వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయో ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 8:40 మార్నింగ్ టైం అవుతుంది. ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము మనం. అప్పటికప్పుడే క్లౌడ్స్ కమ్మేసుకుంటాయి, వెంటనే వర్షం పడిపోవచ్చు. సో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము, అంత అడ్వెంచరస్గా ఉంటుంది. ఇక్కడ పీపుల్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బ్యూటిఫుల్ లొకేషన్తో పాటు డేంజరస్ అడ్వెంచర్ కూడా ఉంది. సో ఈ స్కై వాక్ వచ్చే రూట్ మొత్తం టెరబుల్ రూట్ టోటల్లీ. బైక్ మీద వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలి. వచ్చేటప్పుడు జాగ్రత్తగా అయితే ఇక్కడ లోకల్ బైక్ తీసుకున్నాను, దాంతో వచ్చాను. బట్ చాలా డేంజరస్ అని అర్థమైంది. బైక్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇక్కడ దిగేటప్పుడు జాగ్రత్త దిగాలి. చూడొచ్చు మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది. ఇక్కడ చైర్స్ మొత్తం వుడెన్ క్యాబిన్ అయితే కట్టేసి ఉంది. సో అక్కడ కూల్ డ్రింక్స్, స్నాక్స్ అండ్ మోమోస్ ఇవన్నీ మనకి దొరుకుతాయి. ఇక్కడ జస్ట్ స్కై వాక్ పక్కనే ఇది కెఫే ఉంది. సో ఇక్కడైతే నేను చాయ్ తాగుతున్నాను. ఎప్పుడైనా వస్తే మీరు కూడా తాగొచ్చు. చాయ్ టేస్ట్ అయితే బాగుంది. సో సిక్కిం ఇక్కడ ఆర్గానిక్ చాయ్ అనుకుంటా, ఇది టేస్టీగా ఉంది. సో అది ఒక రేంజ్లో ఉంది. చాయ్ యాక్చువల్లీ నేను తాగను. ఇయర్లీ లెక్క పెట్టినట్టుగా ఇలాగే 4-5 టైమ్స్ ఒక సంవత్సరంలో 4 సార్లు 5 సార్లు తాగుతా. సో చాయ్ మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. బట్ ఇక్కడ చలికి చాయ్ తాగాల్సి వస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఉందో దాని ద్వారా కూడా గుర్తింపు పొందింది. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆర్గానిక్ స్టేట్కి గుర్తింపు పొందింది సిక్కిం. ओके, अभी जो चाय पिया था ना, 1 नंबर एकदम मस्त चाय है. इतना ठंडी मौसम में बहुत अच्छा चाय बनाया है. ये सामने दिख रहा है मैडम जो बनाया है, बहुत टेस्टी. हाँ, आपका नाम मैडम? डरेनला भूटिया, जो आपका सिक्किम का रहने वाला. सो ब्यूटीफुल मैडम है, ब्यूटीफुल सिक्किम से. सो देख रहे हो ना कितना पॉजिटिव है, बहुत अच्छा इधर का लोग, इसलिए मुझे बहुत अच्छा लगता है. सो फाइनली ये हम स्काई वॉक ब्रिज के पास आए हैं. सो स्काई वॉक ब्रिज के पास कोई भी अपना తెలుగు ఫ్రెండ్స్ ఆయంగి, తెలుగు में बोल देता हूँ. స్కై వాక్ బ్రిడ్జ్కి ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడ బ్యూటిఫుల్ రెస్టారెంట్ అయితే ఉంది. సో అక్కడికి వచ్చి మీరు ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. क्या क्या मिलता है? रोटी, पूरी. मैं एक सेकंड में आपको दे देता हूँ. रोटी, पूरी, फ्राइड राइस, चाउमीन, थुक्पा, चावल सब मिलेगा. मोमोज. ఓకే, సిక్కిం స్పెషల్ డిషెస్. हाँ, सिक्किम स्पेशल थुक्पा. ఏదైనా తినాలనుకుంటే డెలిషియస్ డిష్ అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది. స్కై వాక్ బ్యూటిఫుల్ నేచర్ ఎంజాయ్ చేస్తూ అట్ ది సేమ్ టైం యూ కెన్ ఈట్ అండ్ డెలిషియస్ ఫుడ్స్ హియర్. या, थैंक यू. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ ఎక్స్పీరియన్స్. సో చాయ్ తాగి ఫైనల్లీ మనం ఫుల్ స్కై బ్రిడ్జ్ అయితే వెళ్ళిపోతున్నాం. సో కార్ పార్కింగ్ అక్కడ చేసాం కదా. సో ఇక్కడ నుంచి మనం స్కై బ్రిడ్జ్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, లాస్ట్ వరకు ఎక్కడ మిస్ చేయొద్దు వ్లాగ్ అనేది. సో ఫ్రెండ్స్, ఇండియాలో ఫస్ట్ స్కైవే బ్రిడ్జ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం ఫైనల్లీ. సో వెళ్దాం. టికెట్ ప్రైజెస్ అండ్ ఆల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పబోతున్నా. చలి విపరీతంగా ఉంది. సో ఇక్కడ నుంచి
ఒక కాంచనగంగా వ్యూ నాకు కనిపిస్తుంది. ఓకే, నాకు కూడా కోర్స్ బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఒక ఫోటో కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఎంట్రీ అయిపోదాం లోపలికి. ఫ్రెండ్స్ టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. సో స్టూడెంట్ के लिए 20 rupees and local visitors 50 rupees, tourist 100, service charges and wheelchair other 200 rupees. So total details అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్కై వాక్. ఇక్కడ ఆఫీస్ అయితే మనం చూడొచ్చు. ఎడ్విన్ స్ట్రీట్, సినర్జింగ్ సింగ్ హోమ్. సో మళ్ళీ నేను చెప్పలేను, ఆ పేరు గుర్తుండట్లేదు. సినర్జింగ్ ఇక్కడ ఉన్నటువంటి బుద్ధ విగ్రహం యొక్క పేరు ఇక్కడ నుండి చూడవచ్చు. బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడు బుద్ధుడు. మన లైఫ్లో ఎప్పుడు నేను చూడనటువంటి అన్ని బుద్ధ విగ్రహాలని దర్శించుకుంటూ వస్తున్నాను. సో నాంచీలో ఉన్నటువంటి ఫేమస్ బుద్ధిస్ట్ స్టాట్యూస్ అండ్ మానిస్ట్రీస్ కవర్ చేశాను. మనకి ఇంకా టికెట్ చూస్తున్నారు కదా, స్కై వాక్ బ్రిడ్జ్ టికెట్. సో వెస్ట్ సిక్కిం మన తెలుగులో ఎవ్వరు కూడా తెలియదు ఫ్రెండ్స్. యూట్యూబ్ బ్లాగ్స్లో వెస్ట్ సిక్కిం పెల్లింగ్ అని కొట్టు తెలుగులో ఎవ్వరు చేయలేదు. సో యూట్యూబ్ ఆల్గరిథం నాకు ప్రమోట్ చేయకపోతే నేను చేయలేను, అదర్వైజ్ మనదే రావాలి. నేను చూసాను, ఎందుకంటే కొంచెం గైడెన్స్ తీసుకుందాం, వెస్ట్ సిక్కిం ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి ట్రై చేశాను, బట్ ఎక్కడ కూడా లేదు. సో ఇక్కడ నుంచి బ్యూటిఫుల్గా మీరు కాంచనగంగా వ్యూ ఈ సర్కిల్లో చూస్తున్నారు కదా, ఆసమ్ వ్యూస్. సో పైన ఎలా ఉందో వ్యూ, గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మై లైఫ్లో బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. బట్ అడల్ట్స్ వచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోండి, చిన్నపిల్లలు అయితే ఇలాంటి ప్లేసెస్ తీసుకురావద్దు. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే డేంజరస్ రూట్స్ అన్నమాట. ఎక్కడికక్కడే హెచ్చరికలు ఉంటాయి భయంకరంగా. సో బాయ్, నువ్వు జాగ్రత్తగా వెళ్ళకపోతే వాళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవింగ్ చేయకపోతే ఇంటికి వెళ్ళవు అని చెప్పి, సో దృష్టిలో పెట్టుకోవాలి మనం. సో ఫైనల్లీ గ్లాస్ బ్రిడ్జ్ వైపు అయితే పైకి వెళ్తున్నాం. సో ఇలా ఈ వేలో వచ్చి మనకి ఎన్ని పైకి రావడం జరిగింది. బీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ సెల్ఫీస్. సో సెల్ఫీస్ తీసుకునేటప్పుడు మోస్ట్ క్యాజువాలిటీస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు కొంచెం బీ కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నారు. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. చాలామంది కాన్షియస్నెస్ కోల్పోతారు టూరిజం వచ్చినప్పుడు నచ్చినట్టు. సో బ్యూటిఫుల్ కాంచనగంగా వ్యూ యూ కెన్ సీ హియర్. Oh my God, बहुत अच्छा, looking very beautiful from here. ఇక్కడ నుంచి చూడొచ్చు, ఎక్సలెంట్ వ్యూ అనేది మనకు కనిపిస్తుంది. సన్ రైజ్ చూడొచ్చు. సో మార్నింగ్ 9 o'clock అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. సో బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మెట్లు ఉన్నాయి. మొబైల్లో చాలా తక్కువ కనిపిస్తున్నాయి, బట్ మెట్లు చాలా ఉన్నాయి. Ready to experience of skywalk. ఫ్రెండ్స్, స్కైవాక్కి వెళ్ళే ముందు మనకి బ్యూటిఫుల్గా ఇక్కడ బుద్ధుడి యొక్క వివిధ రూపాలు అనుకుంటా ఇవి కనిపిస్తున్నాయి మనకి. విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారంలా కనిపిస్తుంది నాకైతే. చాలా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో లాస్ట్ వరకు చూడండి. మనకు కనిపిస్తున్నాయి బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ వీల్స్. సో బౌద్ధ ధర్మంలో చాలా ప్రాముఖ్యత కలిగినది. మీ విషెస్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నా వైపు నుంచి కోరుకుంటున్నాను. సో మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి నా వైపు నుంచి. సో లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. అందరూ హెల్తీగా ఉండాలి, అందరూ బాగుండాలి. బుద్ధం శరణం గచ్చామి. ఇక్కడ నుంచి అయితే భయం వేస్తుంది,
వెళ్ళడానికి. సో భయం 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 భయం. ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు అడిగేసి ముందుకు వెళ్ళడానికి. సో అడిగేసి వెళ్ళడానికి భయపడుతున్నారు. చూడాలి నా హైట్ పీక్స్ నుండి అంటే నాకు భయం నాకు కూడా. సో ఎక్స్పీరియన్స్ తప్పదు, ఎంత దూరం వచ్చాను కాబట్టి. ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి వెళ్ళడానికి. జై శ్రీరామ్. ओ माय गॉड. सो भाई बहुत डर लग रहा है. नीचे नहीं देख रहा, बाकी कुछ भी हो जाए नीचे नहीं देख रहा. ब्यूटीफुल स्काई वॉक फाइनली फ्रेंड्स చూడొచ్చు. సో కిందకు చూడొచ్చు, ఒక రకంగా ఉంది. సో ఎనీవే యు నీడ్ టు గో. వెరీ ఫేవర్ఫుల్. సో ఎనీవే మనిషి ఒక బరువు అయితే కాస్తుంది అనుకుంటా. ఐ హోప్ little bit of narrow seat experience finally. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొంచెం భయం భయం. ఎంతైనా ఈ గ్లాస్ బ్రిడ్జ్ కింద వైపు చూడకుండా నడడం బెస్ట్. కింద చూసినామంటే ఏమవుతుంది వేరేలా ఉంది లెక్క. ప్లీజ్ ఓకే. సో మెల్లిమెల్లిగా డేరింగ్ చేసి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాను. కింద మరి చూడకూడదు, దేవుడు ఏదైతే దిగింది. సో మళ్ళీ మళ్ళీ రాలేం కాబట్టి రిస్క్ వెళ్ళిపోవడం మళ్ళీ. సో glass bridge, beautiful visuals you can see from here. नीचे देखेंगे तो डर लग रहा है. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ నుండి కాంచనగంగా ఎప్పుడైతే దుప్పట కప్పుకున్నట్టు పొగ మంచు ఇంకా మేఘాలతో కప్పుకుంది కాంచనగంగా, మనకి అంతగా కనిపించట్లేదు. సో ఎనీవే క్యాప్చర్ లైక్ దిస్. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం గ్లాస్ బ్రిడ్జ్. కింద ఈ రకంగా ఉంది, కిందకు నేను చూడట్లేదు. సో కళ్ళద్దాలు పెట్టాను భయం మేము ఉండకుండా. ఎండ ఎక్కుతుంది. సో కాంచనగంగా మళ్ళీ మనకు కనిపిస్తుంది కాంచనగంగమ్మ. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు వీడియో అట్లీస్ట్ 1000 likes. యాజ్ ఏ స్టార్టింగ్ యూట్యూబర్ 500 likes. ఓ మై గాడ్, గట్స్ ఉండాలి, కొంచెం గట్స్ ఉండాలి. ఎవరైతే హైట్ నుంచి చూస్తూ భయపడతారో వాళ్ళైతే కొంచెం గట్స్ అయితే ఉండాలి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాలంటే. సో కొంచెం భయం వేస్తుంది. సో అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్లో. సో కొంచెం ముందుకైతే వెళ్దాం, ఒకే దగ్గర ఉండిపోకుండా. సో భయంతో నడుస్తూ చూస్తున్నారు కదా, ఒక రేంజ్లో ఉంది. ఇక్కడ నుంచి బుద్ధుడి స్టాట్యూ చూపిస్తాను మీకు, కనిపిస్తుంది. భయం అయితే వదిలేసింది నెమ్మదిగా 4 అడుగులు వేసేసరికి. సో ఎందుకు చూడను, భయాన్ని కవర్ చేయడానికి కళ్ళద్దాలు పెట్టాను అనుకోండి. ఇక్కడ నుంచి చూడొచ్చు, బ్యూటిఫుల్ రోడ్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ వ్యూ ఇది, బ్యూటిఫుల్
సెమీ ఫ్లాట్స్ అనేవి పెట్టేసి ఉన్నాయి ఇక్కడ. సో టూరిస్టులు ఆల్రెడీ వచ్చేసారు. సన్ రైజ్ అవుతుంది, డౌన్ అవుతుంది ఇక్కడ. Be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, keep my way to be put down. Hitting your place, so I want that shit. Get it right now. ఫ్రెండ్స్ ఫైనల్లీ బ్యూటిఫుల్గా వెదర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో చూడొచ్చు, ఫుల్ సన్ రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఓపెన్ అయింది. చాలా బాగుంది వ్యూ అనేది. ఎక్సలెంట్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఎక్కడ లేట్ చేసి మనం ఉండిపోకుండా ఫైనల్లీ వేరే న్యూ ప్లేసెస్కి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. వన్స్ అగైన్ కాంచన్జంగా బ్యూటిఫుల్ వ్యూ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, టోటల్ స్టెప్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి అయితే మనం వెళ్ళబోతున్నాం పైకి, బుద్ధుడి దగ్గరికి. సో గ్లాస్ బ్రిడ్జ్కి బాయ్ బాయ్ చెప్పేస్తూ సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏదైనా భూమి మీద ధైర్యంగా నడిచే విధానంగా గ్లాస్ మీద నడలేవు. అంత భయం అయితే పడలేదు, బట్ భయం అయితే వేసింది కొంచెం స్టార్టింగ్. చూడండి ఇక్కడ ఏరియా అనేది ఇలా ఉంది. సో వీల్స్ మనకు కనిపించి ఈ విధంగా ఎంట్రీ అయితే మనం ఇచ్చాము. ఇక్కడ మనకి స్టాచ్యూస్ డిఫరెంట్ కనిపిస్తున్నాయి. ఆ స్టాచ్యూస్ అయితే మీకు చూపిస్తాను. సో స్టాచ్యూస్ చూస్తున్నారు కదా, దాని తర్వాత సో బ్యూటిఫుల్గా బుద్ధుడు. ఇక్కడ స్కై వాక్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు బ్యూటిఫుల్ బుద్ధుడి యొక్క అవతారం అనేది మనకి ఇక్కడ గ్రేట్ స్టాట్యూ రూపంలో మనకు కనిపిస్తుంది. 100 అబవ్ ఫీట్స్ హైట్ ఉన్నటువంటి గ్రేట్ స్కల్ప్చర్ అని చెప్పాలి. ఇది స్కై వాక్ అంటారు కదా, గ్లాస్ బ్రిడ్జ్. అదేవిధంగా స్కై లెవెల్లో అయితే హైట్ పెద్ద కొండ ఎక్కి వచ్చాము. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి 3rd లార్జెస్ట్ పీక్ అయినటువంటి కాంచన్జంగా యొక్క ఫుట్ మౌంటైన్స్ దగ్గర అయితే మనం ఉన్నాము. చాలా బ్యూటిఫుల్ వ్యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం బ్యూటిఫుల్ స్టాట్యూ వైపు అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. సో చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. విజువల్స్ అయితే మెట్లు అయితే వీడియోలో చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కుతూ మన దమ్ ఏంటో తెలిసిపోద్ది. ఇక్కడ ఆ రేంజ్లో ఉంది.